నాన్న ఫోన్ చేసి పని దగ్గరికి రా, పొలాలు ఉన్నాయి పట్టుకెళ్ళి కానీ అన్నాడు. అంటే వెళ్ళానమాట. అదే మన తోట దగ్గర నుంచి ఇంకా దూరం చూసారా, మెట్ట కొండ కాదు, చిన్న చిన్న కొండ మెట్ట అంటాం అన్నమాట మేము. నేనైతే ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నాను కాబట్టి మా అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలాగన్నా సుఖపడాలనుకుంటున్నా. అంటే అక్కడ ఇలాంటి పనులు ఉండకూడదు అనుకుంటున్నా. ఎలా అయినా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సిటీ వెళ్ళాలనిపిస్తుంది, సిటీలో ఉన్న వాళ్ళు పల్లెటూరులో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంటే సిటీలో కంటే పల్లెటూరు బెటర్ అనుకోండి. కొద్దిగా అనేది మనకి ఫ్రీగా దొరుకుతాయి అన్నమాట. ఎక్కడన్నా తెచ్చుకోవడానికన్నా పండించుకోవడానికన్నా. అదే సిటీలో అనుకో ఎక్కువ ప్లేస్ ఉండదు కదా, ఏదైనా పండించుకుందామన్నా సరే అన్నమాట. ఫ్రెండ్స్, నాకైతే మంచి అత్తలు దొరకాలని అయితే బ్లెస్ చెయ్యండి. ఇక్కడ కనకాంబరం చెట్లు భలే ఉంటాయి, అందుట్లో గుత్తులు కాసాయి. మంచి అత్తలు వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అత్తలు అంటున్నావేటా అని అనుకోకండి, మంచి అత్త రావాలని కోరుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పుల్లలు మోయడం అయ్యి ఉండకూడదని నా కోరిక. మంచి అత్తయ్య అడుగుతున్నావేటి, మంచి మొగుడు వద్దా అని అడగండి. మంచి అత్త మంచిదనుకో, అటుబిటుగా మొగుడు కూడా మంచివాడు ఉంటాడు కదా అని నా నమ్మకం అన్నమాట. నేను ఎత్తి మీద ఎంత బరువు ఉన్నా సరే నేను నవ్వుతున్నానంటే ఈ బరువు అనిపించకూడదని చెప్పేసి నేనైతే వీడియో అనేది తీస్తున్నాను. అంటే కవరింగ్ అవుతుంది కదా బరువు అనేది. బరువు అయితే చాలా ఉంది. నాన్న అయితే కొద్ది దూరం నన్ను దేబెట్టాడు, ఎందుకంటే ఆ తోటలోంచి ఒక్కరిలో రాలేమని చెప్పేదాన్ని కదా, బళ్ళు ట్రాక్టర్స్ అయ్యి వస్తాయి అని చెప్పి. అదనమాట. మళ్ళీ రావాలి. ఇంకొక లావు కర్ర ఉంది, ఆ కర్ర పట్టుకు రావడానికైతే మళ్ళీ రిటర్న్ రావాలి. అమ్మ